హలో అండి. ఈరోజు ఆవకాయ పెట్టాము. సో ఆవకాయ ఊట వేసి రైస్ తిందామని తీసుకున్నాను కొద్దిగా. చూడండి, తెల్లగడ్డ ఆవకాయ ముక్క, నూనె, మసాలా అంతా వేసి ఇలా ఊటను వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. జస్ట్ పెట్టానండి. నా ముక్కు ఘాటు, ఊరగాయ పెట్టి ఇలా కలుపుతాం కదా పైకి కిందికి, ముక్కంతా ముక్కులోకి వెళ్ళింది. మిరపొడి ఘాటుగా ఉంది ముక్కు. అబ్బా, చూడండి, గరిట కలపెట్టాను. మళ్ళీ అది కూడా కలిపేస్తాను. నాకు కలుపుతుంటేనే నోట్లో ఊట వస్తుంది. మీకు ఎంతమందికి వస్తుందని చెప్పండి. నిజంగా అబద్ధం చెప్పకుండా మెసేజ్ చేయండి. ఎంతమందికి ఈ ఊట కలుపుకుంటా అంటే నేను మీకు క్రేవింగ్స్ లాగా వస్తూ ఉన్నాయో చెప్పండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఊట చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. మీకు కూడా ఒక ముద్ద పెడతాను రండి. ఫస్ట్ ముద్ద జై గణేష్ దేవుడికి పెట్టేస్తాం. ఇక్కడ పక్కన నెక్స్ట్ ముద్ద మీకేనండి. రండి, ఆవకాయ ముక్క కొరుక్కొని ఈ ముద్దను ఇలా బాగా కలిపి, చూడండి, ఇలా కలిపి ఇదిగోండి మీకే పట్టండి. ఈ ముద్ద, ఆవకాయ ముద్ద మీకే ఫస్ట్ పట్టుకోండి. ఎవరికి కావాలో తీసేసుకోండి. మీ ముద్ద అండి. ఇప్పుడు నా ముద్ద నేను తింటున్నా. ఓకేనా? అబ్బా అబ్బా, అమృతం అండి. అబ్బా, ముక్క పులుపు, వెల్లుల్లి టేస్ట్. వెల్లుల్లి కొరుకుదాం. అబ్బాబ్బాబ్బా,